చర్చలో హరగోపాల్ గారు చెప్పండి సార్, హిడ్మా సంబంధించి ఇప్పుడు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి మీకున్న సమాచారం ఏంటి? దీనికి సంబంధించి మీకుండే సమాచారమే మాకుండే సమాచారము. అది ఇప్పుడు ఏ సమాచారం కూడా ఎక్కడి నుంచి రావడానికి కానీ నాకు కూడా అట్లా సమాచారాన్ని వచ్చేటువంటి ఎప్పుడు వ్యవస్థ లేదు. కానీ మొత్తంగా హిడ్మాదే ప్రత్యేకంగా ఇంత మీడియా హైలైట్ చేసి దీన్ని మాట్లాడడానికి ప్రధాన కారణము ఇంతకాలంగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్న వాళ్ళు బయట వాళ్ళని, ఉన్నత కులాలకు చెందిన వాళ్ళని, అసలు వీళ్ళు బయట నుంచి పోయి అక్కడ ఉద్యమాలు నడపడం ఏమిటి అనేటువంటి ప్రశ్న, ఒక విమర్శ చాలా కాలంగా వింటున్నాం. నన్ను కూడా మీడియా ఇంటర్వ్యూ చేసినప్పుడల్లా అప్పర్ కాస్ట్ హెడెడ్ మూవ్మెంట్ కదా, బయట రాజకీయ పార్టీ లాగానే ఈ రాజకీయ పార్టీ కూడా అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నది. సిగ్మా అక్కడే పుట్టి అక్కడే పెరిగి వాళ్ళ మధ్యన పెరిగి అది ఇప్పుడు దాన్నే మనం ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్, ఆర్గానిక్ వీళ్ళు అక్కడ నుండి గ్రాస్ నుంచి పుట్టిన వాళ్ళు. ఇక అతని గురించి చాలా కథనాలు వస్తున్నాయి. ఆయన కరేజ్ గురించి, ఆయన స్ట్రాటజీ గురించి చాలా చాలా కొన్ని రొమాంటిక్ గా స్టోరీస్, కొన్ని హారిబుల్ స్టోరీస్ కొన్ని వస్తున్నాయి. కానీ ప్రధానంగా నేను అనుకున్నానంటే ఇంత జాతీయ స్థాయిలో ప్రభుత్వం కూడా అంత పట్టుబట్టి ఆయనను ఎలిమినేట్ చేయడానికి నేను ఏంటంటే అతను ఆదివాసి నుంచి ఎమర్జీ అయిన లీడరు, అంటే బిర్సా ముండా వీళ్ళలాగా ఆదివాసి నుంచే పుట్టి పెరిగి ఆయన ఒక నాయకుడిగా ఎదిగాడు. కాబట్టి బహుశా ఇంత ఆసక్తితో ఇంత పెద్ద చర్చ హిడ్మా మీద జరుగుతున్నది. కానీ ఇది ఒక వ్యూహంలో భాగంగా నడుస్తున్నది. ప్రభుత్వము ఇంతకుముందు మనం ఎన్కౌంటర్ అనేవాళ్ళు. ఎన్కౌంటర్ అనే పదం వచ్చినప్పుడు రెండు వైపు నుంచి కాల్పులు జరిగాయి. పోలీసులు కూడా వాళ్ళు జీవించే హక్కు ఉంటుంది కాబట్టి, రైట్ టు లైఫ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు జరిగినప్పుడు అది బయట వాళ్ళు కూడా ఎవరు ఏమంటానికి రాదు. ఎవరి ప్రాణం వాళ్ళు కాపాడుతారు కాబట్టి పోలీసులు ఫైట్ చేశారు, వాళ్ళు ఫైట్ చేశారు. సరే, రెండు వైపు నష్టం జరిగింది. ఇలా ఉండేది ఎన్కౌంటర్ అండి. తర్వాత ఇప్పుడేమైపోయింది, నొమెన్క్లేచర్ మారిపోయింది, మీడియాలోనే మారిపోయింది, ప్రభుత్వం మాట్లాడే పద్ధతిలో మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఎలిమినేటెడ్, షార్ట్ డెడ్, న్యూట్రలైజ్ అనే పదాలు వచ్చాయి ఎన్కౌంటర్. కాబట్టి స్పష్టంగానే ఉంది, దేవర్ షార్ట్ డెడ్ అని అంటున్నారు, దేవర్ న్యూట్రలైజ్ అంటారు, దేవర్ ఎలిమినేటెడ్ అంటున్నారు. కనుక ఇక అది ఎన్కౌంటర్ అది ఫైట్ ఎన్కౌంటర్, ఇప్పుడు ఆ చర్చ ఇప్పుడు ఇంకెంత నోలందరూ వ్యాలిడ్. మొత్తంగా ఒక ముహూర్తం పెట్టుకొని ఆ ముహూర్తం లోపల అందరినీ ఎలిమినేట్ చేస్తాము అని ఏదైతే అంటున్నారు ప్రభుత్వము, లక్ష్మణ్ గారు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి రాజ్యాంగము ప్రకారము రాజ్యము చట్టబద్ధంగా చట్టాతీతంగా ఎవరి ప్రాణం కూడా తీసుకోవడానికి వీళ్ళు ఒకే ఒక దాంట్లో పోలీస్ యంత్రాంగము ఫైట్ చేసినప్పుడు, రెండు వైపుల ఫైట్ జరిగినప్పుడు అది జస్టిఫైడ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణం ఇంపార్టెంటే కాబట్టి అది. కానీ అది ఆ దాటి మీరు పట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, ట్రయల్ జరిపే అవకాశం ఉన్నప్పుడు మీరు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అని ఏవైతే వచ్చాయో, ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ఈ స్థాయిలో చేసినప్పుడు ఒకవేళ రాజ్యము ఇలాగే మనిషిని ఎలిమినేట్ చేయొచ్చు అనేటువంటిది ఇన్ ప్రిన్సిపల్ సమాజంలో ఒకవేళ దానికి ఒక రకమైన సమ్మతి వస్తుంది. హిడ్మానే కావచ్చు, బసవరాజే కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు. అప్పుడు ఏమైపోతుందంటే సమాజంలో రాజ్యము ఉపయోగించే బలప్రయోగం అది ఇస్తుందో దానికి చట్టము, తర్వాత రాజ్యాంగం అవి లేకుండా బలప్రయోగం ఉపయోగిస్తే అది ఎక్కడి దాకా దాన్ని తీస్తుంది అనేటువంటి ఒక ఆందోళన ఏదైతుందో వ్యక్తిగతంగానే కాకుండా సమాజంలో కూడా ఒక ఆందోళన ఏమిటంటే రాజ్యం ఇక్కడ అవుతుందా, సరే ఉద్యమాన్ని ఎలిమినేట్ చేశారు అనుకుంటే తర్వాత ఎలాగో వాళ్ళు రెక్లెస్ మైనింగ్ చేయబోతున్నారు. గవర్నమెంట్ గన్లు తోవడంలో, ఖనిజాలు తోవడంలో రేపు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, ఆదివాసులను పట్టించుకుంటారా, అభివృద్ధిలో వాళ్ళు భాగమైన అభివృద్ధి ఫలాలు వాళ్ళకి ఏమైనా అందులో ఏమైనా భాగస్వామ్యం ఉంటుందా అనేటువంటి ప్రశ్న. రేపు నిజంగానే ట్రైబల్స్ రెసిస్ట్ చేశారనుకోండి, పీస్ఫుల్ గానే వాళ్ళు ఈ ఖనిజాలు తోవడము వాళ్ళు రెసిస్ట్ చేశారనుకోండి,
వ్యతిరేకంగా మీరు మావోయిస్ట్ అని చెప్పేసి ఇంకా మావోయిస్తున్నారు అని చెప్పేసి ఒక అశాంతియుతమైనటువంటి ఉద్యమాలను కూడా చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కనుక ఈ మొత్తం ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేటువంటి ప్రశ్న ఏదైతుందో వాళ్ళ సమాజం చర్చించుకోవాలి. అంటే మీరు లొంగిపోమ్మని విజ్ఞప్తి చేస్తారా? ఆయుధాలు ఇచ్చేసి ఏం చేస్తే ఇప్పుడు మనకి ఎట్లయిపోయిందంటే లొంగిపోమ్మంటే కొందరు లొంగిపోయారు. ఆ లొంగిపోయిన వాళ్ళ చేత చాలా వాళ్ళు కాల్ ఇస్తున్నారు, రాండి మీరు కూడా రాండి అని ఒక వర్గం అంటున్నారు. ఒక వర్గం ఏమో ఆయుధాలు లేకుండా లొంగిపోయారు. తర్వాత వాళ్ళు ఇక్కడ తెలంగాణలో లొంగిపోయిన అగ్ర నాయకులు మేము జనజీవన సంస్థలో చేరి మేము మా విశ్వాసాలను మేము వదులుకోలేదు, మేము కేవలం లేపనే వదులుకోమని ఒక సెక్షన్ అంటున్నారు. ఒక సెక్షన్ ఉద్యమం కంటిన్యూ కావాలి, ఆదివాసులకు రక్షణ ఏమిటి, పోరాటం కొనసాగాలి. ఇది మొత్తంగా ఈ ఉద్యమం ఒక సంక్షోభంలో ఉంది, కాస్త దెబ్బతిన్నది అనేటువంటి మాట మాత్రం వాస్తవం. మొత్తంగా ఎలిమినేట్ చేస్తారంటే అది ఎంత దూరం పోతారు రాజ్యం అనేది ఒక మాట. భావజాలాన్ని రూపుమాపుతామనే మాట ఏదైతుందో అది ఎట్లా సాధిస్తారు అనే ప్రశ్న. ఇప్పుడు భావజాలాన్ని మీరు ఎట్లా అసలు సమాజం నుంచి తీసేస్తారు? దాదాపు 57 పుస్తకాలు వచ్చాయి. ప్లానింగ్ కమిషన్ యొక్క సబ్ కమిటీ రిపోర్ట్ ఉంది. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఉంది. ఇవన్నీ ఒక పెద్ద చర్చ జరిగింది కదా దేశంలో. ఈ ఉద్యమం శాంతి భద్రత సమస్యన లేక ఇదే నిజంగానే దీంట్లో సామాజిక సమస్య అని ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు వాళ్ళే దేశభక్తులు అన్నారు. కొన్ని పార్టీలు వాళ్ళే ఎజెండా అనే మా ఎజెండా అన్నారు. కనుక అది మరి శాంతి భద్రత సమస్య అయితే వాళ్ళ ఎజెండా మా ఎజెండా రాజకీయ పార్టీలు మాట్లాడడం వేస్తుందో, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ మాత్రము వాళ్ళ విషయంలో మాత్రం తప్పట్టలేదు. ఎందుకంటే వాళ్ళు 100 సంవత్సరాల నుంచి వాళ్ళు కన్సిస్టెంట్ గా వాళ్ళు వామపక్ష భావజాలానికి వ్యతిరేకము, ఈ ఉద్యమానికి వ్యతిరేకం. వాళ్ళు ఎన్నడూ కూడా ఈ ఉద్యమంలో కొంత బాధించి ఉంది, లేకపోతే ఉద్యమం ఏదో అనలేదు. వాళ్ళు పార్టీ ఎన్నడూ వాళ్ళు పూర్తిగా పవర్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ ఆలోచన వాళ్ళ యొక్క విచారధార ఏదైతుందో దాని ప్రకారం ఎలిమినేట్ చేయడం అనేది వాళ్ళ దృష్టిలో ఇక రాజ్యాంగమా, రాజ్యాంగ చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ప్రమాణాలు అభిప్రాయాలు జరగాలి, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఎలాబరేట్ ప్రొసీజరు నాగరికత పరిణామ క్రమంలో రాజ్యాన్ని యొక్క బలప్రయోగం, రాజ్యానికి బలప్రయోగం చేసే హక్కు అధికారం ప్రజలు ఇచ్చారు. కానీ అధికారం ఎట్లా ఉపయోగించడానికి ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని కాదని బలప్రయోగం చేసినప్పుడు ఇంతకాలంగా వచ్చిన ఈ పరిణామ క్రమం యొక్క అంతిమ దశ ఏమిటి అంటే హిడ్మా అనే ఏదైతుందో అది నేను మొదటి చెప్పినట్టు ఆయన విషయంలో మాత్రము చాలా చర్చ జరగడానికి తను వాళ్ళ నుంచి పుట్టి పెరిగిన వాడు కాబట్టి. కానీ హిడ్మా 200 మందిని చంపారు సార్. హిడ్మా చేతిలో 200 మంది చంపారు. అదే అంటే ఇక వాడు ఇప్పుడు ఆయన భద్రాలు చెప్పినప్పుడు కూడా ఆయన మొత్తము ఆయన డిఫెన్స్ మొత్తము చెప్తారు. అదే చెప్తారా లేదా, ఇది ఏమనుకోమంటారా, లేకపోతే ఫేకా, లేకపోతే ఈ భాష ఏదైతుందో ఇవాళ యాజ్ ఫార్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ దే ఆర్ వెరీ క్లియర్. చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ముహూర్తం బట్టి మార్చ్ 2026 లో వీళ్ళెవరు లేకుండా చేస్తాం అని అంటున్నారు. అన్నప్పుడు వాళ్ళు లొంగిపోతారా, లేకపోతే వాళ్ళను పట్టుకొని ట్రయల్ చేస్తారా, లేకపోతే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా, అది ఏం చేస్తారు? మనందరము ఏమిటంటే అయ్యా కొంచెం రాజ్యాంగం ఉంది, చట్టబద్ధ పాలన, ఇట్లా మీరు ఆర్బిట్రరీ గా పవర్ ఉపయోగిస్తే దీని పర్యవసానం చాలా దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి ఉంటుంది అనేటువంటి మాత్రమే చర్చ జరుగుతున్నది. అది విద్మాదైనా, బసవరాజైనా, ఇంకెవరైనా చిన్న కార్యకర్త అయినా రాజ్యానికి ఇటువంటి అంటూ హద్దు లేనటువంటి అధికారము ఉంటే సరే వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆయుధానికి వర్షం ఆయుధం అన్నారు. కానీ అది ఒకవేళ ఆయుధం పడుతుంది ఆయుధం అనుకున్నా ఆయుధాలు లేని వాళ్ళని కూడా ఒకవేళ వాళ్ళు కూడా నక్సల్స్ అంటున్నారు. మన నక్సల్స్ అంటున్నారు, రాహుల్ గాంధీని మావోయిస్ట్ అని అంటున్నాడు. ఎవరు ప్రధానమంత్రి, అది కాంగ్రెస్ పార్టీ రాడికల్. ఇట్లా అసలు మీరు ఆ నక్సల్ అనేటువంటి వాడు ఆయుధం పట్టుకున్న వాడిని ఎలిమినేట్ చేస్తాం లేదా ప్రారంభమై బయట కేవలం విమర్శించిన వాళ్ళని కూడా నక్సల్స్ అనడం, స్వయాన అపోజిషన్ పార్టీ లీడర్ను మావోయిస్ట్ అనడం, ఇది ఎక్కడ దాచిపోతుంది అనేటువంటిది ఇవాళ మనము సీరియస్ గా చర్చించవలసిన అంశం. సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. మురళీ మనోహర్ గారు ఉన్నారు.